ఏం కొట్టినావన్నా హైలైట్ షాట్. ఏంది ఫుమెన్ 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 ఫుమెన్. అంటే ఈ లెక్కన చూస్తే ఎగిరిన చేపనే పడుతుంది అయితే. కప్పు చేసింది ఇక తీయకముందుగా కప్పు పూసిపోయింది గాయస్. చేత పట్టుకా అంటుతుందా నీకు అది? అంటుడు కాదు, ఇట్లా చూపించాలి, వెరైటీగా చూపించాలి. దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నావు పో గాయస్. చూస్తారు కదా గాయస్. హలో మామ, నమస్తే. చేపలు తినక చాలా వద్దులైందని చెప్పేసి గాలాలు పట్టుకొని అయితే నేను సిర్లకు వచ్చిన. మనం పెద్ద పూలలో తిరుగుతాం కాబట్టి మనకు సిర్ల పెద్ద పూలి లాంటి కుర్రమటలు తిననీకనైతే నేనైతే ఈ రోజు అయితే వచ్చిన కుర్రమట గాలాలు పట్టుకొని. నాకన్నా ముందే ఒకటి ఉండురా నాయన సిర్ల దయ్యమోలే. నేనే ఇంత పొద్దుగాలు వచ్చినా ఎవర్రా అని చూసేసరికి మావోడేరా నాయన. ఇక లేట్ చేయొద్దని అడ్వాన్స్ 8 ఫీట్ల రాడ్ పట్టుకొని లుకానా పీడియేటర్ మిషన్ వేసుకొని ఇవాళ దుష్మన్ కప్పతోనైతే షికారు చేద్దామని ఫిక్స్ అయిన మామ. నేను చెరువులోకి రాక 8 నెలలు అయిందని చెప్పి చేపల కూర చెప్పినట్టు మామ. ఏసుడు వేయంగానే 12 కిలోల చేప పడ్డది. అంతేనా? ఎంగట్లో ఏంది అది? ఫుమెన్ 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 ఫుమెన్. ఓ నాయన ఫుమెన్ కాదు రాజా. వద్దు వద్దు, లాగకు లాగకు. ఏంది ఇది? ఫ్రెష్ ఉందిగా. ఫ్రెష్ ఉందా? ఫ్రెష్ ఉందా? బీఆర్ కొడుకులో పండుగ చేయాల. ఎట్లా లాగుతున్నావు దాన్ని? గుండెలు గుబెళ్ళు మన కార్యాలు జల్దమన్నాయి రాజా. ఓ కొడుక్క, ఏంటది అంతగానం పోతుందేం రాజా? ఓ నాయన ఓ నాయన అమ్మా. ఏంది రాజా ఉత్సవం అనేది ఒకటేసారి నాకు. అంతేనా? కాదా సరే సరే సరే. ఎన్ని కిలోలు ఉందా చూద్దాం, వెయిట్ చేద్దాం. తీ ఏద్దాం, వెయిట్ చెక్ చేద్దాం. అది నీ పెద్ద దిగులు పరి వేలు ఉంది అది. ఏంది నాయన ఇది? ముందు దానికి చూడు, దానికి ఎంత వెయిట్ వస్తుంది చూడు. లిప్ గ్రిప్పర్కి చూద్దాం, అదే తెలిసిపోతుంది. ఇప్పుడు లిప్ గ్రిప్పర్కి చెక్ చేసి తర్వాత దానికి చెక్ చేయి. ఫస్ట్ ఇది తీసే, ఫ్రాక్ తీసే. 14 కిలోలు వస్తుంది. 14 కిలోలు వస్తుంది రాజా. 12 పైన వస్తుంది చూడు. ఆ, 12 కిలోల పైన వస్తుంది. ఓకే. ఇదో ఇక్కడ ఇది చూపి. 0 రైట్. ఇయో కేజీ రైట్. ఎంత వచ్చింది? 7 కిలోల లేపాలి, కింద ఆంతుంది చూడు. 7 కిలోలు 800 గ్రాములు. 7.5 కిలోలు ఉంది గాయస్.
చూడు ఎట్లుంది పంది. ఓ నాయన మామూలు లావలేదు. వెరీ గుడ్ షాట్, గన్ షాట్, వెరీ గన్ షాట్. వారే వా. మళ్ళీ అది పందేనా మామా? కొట్టిండు మామా, కొల్లి మళ్ళా కొట్టిండు మామా. చూసినావా దరిద్రం తగిలింది నా కచ్చకు. కొట్టి 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 పందిని తీసిన నేను. ఆయన పనికొచ్చేది తీసిండు ఆయన. ఆయన పనికొచ్చేది తీసిండు ఆయన. ఖరీదైనా తీసిండు అయ్యా. హుషార్ మీద దడదడు చూడు మామా. అబ్బా నేనేమో పనికొచ్చేది తీసాను, నేనేమో పనికిరాంది తీసిన. 10 పడింది దాని కాక ఎందుకు పొక్క పడే. ఎవడది పొక్క? అబ్బా చూపి 2 పడ్డది. అబ్బా 2 ఇరికినాయి నాయన గాలాలు. అగ్గో వా వెళ్ళిందా? బోనే అయితే అయింది నాయన. అయ్యో చిక్కంలే అయ్యా. మొత్తం గబ్బర్ సింగ్ బ్యాచ్ చేసినట్టు మొత్తం నెత్తికి లోపల మరి అంతేనా? చలి పెట్టి మొత్తం గంటలు వేసి కూర్చుంటున్నట్టు అంతేనా? మరి నెత్తిన తెంగినావుగా. నెత్తిన తెంగంగా పక్కన వలిగింది. ఇచ్చుకుంది అమ్మకు బొడ్డ అనుకుంది. అగో దెంగావా నెత్తిలో? పడు ఆలస్యమే లేదు, దాన్ని పచ్చలు పలగొట్టినావుగా రాజా. అయ్యో కొట్టుడే దున్నపోతుంది. నెత్తి మీద తెంగారా బాబు అయింది. అమ్మ కంపు అయి పెంట అయి జమ్మడకోలు జుమ్మ అయింది. అయ్యో రామ. చూసినావా? అంటే ఈ లెక్కన చూస్తే ఎగిరిన చేపనే పడుతుంది. అయితే కప్పు చేసింది ఇక తీయకముందుగా కప్పు పూసిపోయింది గాయస్. అంటే అదృష్టం మంచిగా ఉంది అన్నట్టు ఇది. అంతేనా? అంతేగా మరి. అదృష్టం మంచిగా తినే రాత రాసింది మరి. ఎవరికంటారు ఆయన? బాధ పాసం దాన్ని. ఏం బాధ రాజా ఇది? కప్పుసిపోతా అది రాజా. బా మంచి సైజు ఉంది రాజా. బయటకి అయితే లాక్కొచ్చింది. మినిమం గ్యారంటీ ఉంటుంది మన తోనట్లా. లోటా ఏడిపోతున్నావు వెనకకు. బ్యాక్ కెమెరా పెట్టాలా నీకు? కెమెరా మ్యాన్ రివర్స్ గేర్ లగా. ఇప్పుడు పడ్డా చూడు. అంతేనా? ఓ నేను ఇంకా చూస్తున్నా ఏంది పడతలేదని. అయిపోయింది తీసేయి ఇంకేడికి పోతుంది. గుంజుడే గుంజుడు గూత వలిగిందా గుంజుతున్నాడు. ఏంది రాజా అది వస్తలేదు? దున్నపోతేనా? అమ్మా నాయన ఇవేంది? ఏంది వేసాం ఇంగిది ముండ. అమ్మా అంత దున్నపోతే అయితే గిట్ల అది కప్పలు వేసేస్తా కిందికి పెట్టు. రైట్ కప్పలు వేసేస్తే కళ్ళకి దింగుతుంది మరి. గాయస్ ఇగో ఇట్లా ఉంటుంది చూడు రే. అంతా కప్ప మార్చినావు కదా? మరి కప్ప మార్చాలి కానీ. అవునా? కప్ప పొట్లేసిందా? అదేమో పెద్దగా అయిపోయా, నోరేమో చిన్నగా అయిపోయింది. అది పొడుగు అయింది, మొసలు పట్టుకున్నట్టుంది. అవునవును. ఇది అసలు సంగతి ఏంటంటే దీన్ని వెనకమరలో తగిలింది దెబ్బ. చూడు ఎట్లుంది జమ్మల వరకు. ఇట్లా చూపించాను నేను. చూడు గాయస్ ఇట్లా చూపించాలా? చేతితో పట్టుకా అంటుందా నీకు? అది అంటుడు కాదు, ఇట్లా చూపించాలి, వెరైటీగా చూపించాలి. దాన్ని పోస్ట్ మార్టం చేస్తున్నావు పో. గాయస్ చూస్తారు కదా గాయస్.
గైస్ వాట్ ఏ వండర్ఫుల్ షాట్. మీరు కూడా అట్లానే లేపురి దోస్తులు, లేపి లేపి ఇంటికి పోయిందాక పానం లేకుండా చేరి. గుద్ది 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 గుంజుకోవాలి గాయస్. ఇట్లా ఉంటుంది దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అబ్బా అనాలి. అమ్మా ఎంతో పెద్ద దాంట్లో కొట్టిందిగా, తిప్పితే ఇంకా కిలో కూడా ఉండనట్టుంది ఇది. అంతేనా? దా. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. ఏమా ఏమా అది వేసి ఏమో కొట్టినావు, ఉరుక్కుంటూ వచ్చి ఉరుక్కుంటూ వేసి కొట్టినావు దాన్ని. దెబ్బ కొట్టుడు కొట్టుడే అమ్మ. ఏంది రాజా అది? రాజా మంచి సైజు అమ్మ. రిపేర్ పెట్టుకో. చికెన్ ఏది? అరే చికెన్ వాడి నుంచి వేసినావు, వీడికి వచ్చేసినావు అన్న. వీడికి వచ్చేసినా మూతికాడ. అబ్బా అది వేసేయంగానే కొట్టింది అది. అది ఫస్ట్ ఒడ్డుకు చూసుకున్నా జిర్ర అయితే. పట్టుకో పట్టుకో కాక లేపు చూపి. చూపిస్తాడు ఆయన. లేదు చూపిరా. అందులోనే ఉంటాడు. అదే అంటుండే ఇప్పుడు వచ్చి నా వీడియో చూసి వచ్చినట్టు వీడు. గ్రిప్పర్ ఉంటే దొరుకుతుంది, అది ఏడ దొరుకుతుంది అన్న. గ్రిప్పర్ ఏది? అయ్యో రామా ఏంది ఊసిపోయింది అది దెబ్బ. ఆ దెబ్బకే బయటకు వచ్చి ఉరికి పడ్డట్టుంది. అంతేనా? అటాక్ చేసింది, దాన్ని లాగేసింది. లేపు ఇట్లా పట్టుకో, కిందికి వెళ్ళి వచ్చేయి, నడుము కిందికి వెళ్ళి కింద ఇట్లా ఇట్లా అట్లా లేపు. వెరీ గుడ్. ఇట్లా పైకి పైకి లేపా, స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్ పెట్టు. అది దెబ్బ ఒకట దొంగల ముఠ అట్లా ఉంటుంది దెబ్బ. ఏం పేరు ఆయన పేరు? అజీం. వా వా అన్న వా వా సిల్కనావు. ఆగేదే లేదు, తగ్గేదే లేదు. ముంగడు కురుకో ఎందుకు పల్లవి ప్రశాంత్ దేవు, తగ్గేదే లేదు. ఆహా అస్సలు తగ్గేది. గొల్లి పక్కన అనగొట్టాలి. జరుగురా గుంపు 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 అంతా ఒక్కడు ఉండాలి. గుంపు గద్దలంతా పక్క పక్కనే ఉండాలి. చెప్పాలి మంచి సైజు పడుతుంది. ఓ రక్తాభిషేకం అయింది రాజా. అయిందా? రాడుకు పుస్తుందా? రక్త పిల్లక దిద్దు జరంతా మిషన్ కింద చేతపల్లి చేస్తారు. చేతపల్లి కాదు అది, రక్త పిల్లక దిద్దాలి. లేకపోతే గొల్లి పక్కన వస్తుంది అది. రక్త పిల్లక అందిద్దినా సంచిలో పెట్టామన్నా. వా వా అన్న వా. గొల్లి వరకు వచ్చిన పోనా ఆఫ్ చేస్తున్నాను. ఇట్లా ఇట్లా వస్తుంది కలర్ అంతే. అదే మళ్ళా ఫోన్ లేచినప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. ఒకటేసారి రా, ఇక నేనే తీసుకొస్తాను. ఈ గోల్ ఎక్కువైంది రేడు ఏమో కానీ.
అది చికెన్ తీసుకురాపోతాను. అది ఇక్కడ పెట్టి అది తీసుకుని ఎడికి పోతావురా నీళ్ళల్లో, ఇక్కడే పెట్టది. ఆడ తీసుకొస్తా. అది ఎగిరిందంటే నీ గ్రిప్పర్ కూడా పోతుంది నీళ్ళలో, అది వేసుకునే పోతుంది నీళ్ళలో అది. వీళ్ళ మాటలకి ఏ సర్టిఫికేట్ ఇస్తారేమో ఇక వీడియోలో. ఏం కొట్టినావన్నా హైలైట్ షాట్. మింగిందా కప్ప? జరుగుర్రా మీరేం అప్పటి నుంచి రంజాట ఆడుతుంది అది. మొగాన తీసి దెబ్బ దెంగితే ఇక్కడ లొడ్డుకొచ్చాడు. రెండో దెబ్బ. అయ్యో చిన్న దెబ్బ తగలగలే దానికి. ఏడన్నా మిస్ అయింది ఉంటే 15 రోజులకి ఏమైనా పడుతుందేమో. నీ దెబ్బ తగిలితే చచ్చి కూడా ఏం చేస్తుందో ఏమో నాయన. చలో చలో వేసుకోరా రే బుడ్డలు. కొడితే డైరెక్ట్ 6 కొడుతున్నావు, 4 కూడా కొడతలేవు. 6 7 కానీ అవతల పడుతుంది అది వచ్చి. గలీజ్ పాడైందంట. కొట్టింది చూడు, పడ్డది. అరే షార్ట్ కొంచెం గట్టిగా కొట్టాల్సింది. అది మింగేసి గుంజుకుపోయింది లోపలికి. అది కొట్టిండు ఇంకోటి తీసేస్తున్నా. కొట్టింది. ఒరే పోయిందా? అరే ఎందుకు అట్లా మిస్ అవుతున్నాయి అన్న? కప్పనే చేంజ్ చేయలేదు ఏంది? గాలాలు తిండికైనా ఏంది అదంతా ఇట్లా మిస్ అయితే కష్టమే. మన అంత కష్టపడి వేస్ట్ అవుతుంది. ఏర కప్ప నే రాదు అసలు ఇది ఎందుకు మిస్ అయింది నాకు అదే అర్థం అవుతలే. ఆడ కూడా అట్లా పోయింది అది. ఓ గాయ్స్, ఇగో మా షికారి ఫ్రెండ్స్ వచ్చారనమాట. మా కూరగాయలు నాకు తెలియరా తెర్రి పని యువశేఖర్ గా అనుకున్నట్టే ఉంది తొర్రి, అంతేనా? సరే కానీ ఓ గాయ్స్, చాలా మటుకు ఏమంటారు అంటే లొకేషన్ పెట్టడానికి గుద్దలు దమ్ చేస్తారు కదా. మేము పట్టేది చెరువుల పర్మిషన్ తీసుకొని, వాళ్ళు ఎవరైతే చెరువు ఓనర్లు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని అయితే షికారు చేస్తున్నాం. అవునా? నోరుతో చెప్పు. వేరే వాళ్ళు సేమ్ అవుతుంది, వాళ్ళు కొడతారు. అట్లా ఉంటుంది గాయస్. ఎందుకంటే మేము వాళ్ళని అడిగి మరి మేము ఫిషింగ్ చేస్తున్నాము. మీరేమో దమ్ చేస్తారు, లొకేషన్ చెప్పడు, అది చెప్పడు, ఇది చెప్పడు అని. కాలువల పొంటి కెనాల పొంటి పోతే చెప్పనీకి ఏమంత చెప్పరు, ఖచ్చితంగా చెప్తాము. ఇట్లనే చెరువులు ఉన్నాయి కాబట్టి సాజుడు చేపలు అనమాట ఇవి, వాళ్ళు పూసుకున్నాయి అనమాట. మీ దగ్గర లొకేషన్ ఉంటే చెప్పరు మరి. మీ దగ్గర లొకేషన్ ఉంటే చెప్పరు, మేము వచ్చి పొల్లు కొట్టి పల్ల కొడతాము. ఇగో ఇట్లుంటుంది చూడు, నోవా జూనియర్ హంటింగ్ అవి ఏమైనా దొరుకుతాయి కానీ హంటింగ్ అవి మేము తెచ్చుకున్నాం. ఇవి వచ్చాడమ్మా ఒకట వచ్చిన పోతుమో వాడు. నిలబడతావు వెనక నిలబడిపోరా వద్దా? మంచిగానే ఉండు, ఒకట వచ్చిన పోతాడు మంచిగా. పడతాడా? ఏం పడతాడు? కింద పడతాడా? చేపలు పడతాడా? నెక్స్ట్ జనరేషన్ అంతా వీళ్ళంతా నెక్స్ట్ జనరేషన్ జూనియర్ యూట్యూబర్లు అన్ని లంచ కథలు మంచిగా ఉన్నాయి కానీ చేపలు పట్టుకోరా మీరు? చేపలు పడతారు కానీ చేపలు పట్టుకోరు. ఇక్కడ కిందకి చూపి ఒకసారి. షికారి పట్టుకోరా నాయన, పట్టుకోర్రా నెత్తికో జుట్టుకోటి పట్టుకోర్రా నాయన. నేను రోజు పట్టుకుంటా, కొట్టు ఫోటోలు కొట్టు అట్నే. అబ్బా కొట్టు ఫోటోలు కొట్టు, లట ఫోటోలు కొట్టాలి. అప్కమింగ్ యూట్యూబర్ల మమ్మల్ని పక్కన చేస్తారు. అదే దగ్గర పెట్టరు అన్నిట్లా. వెరీ గుడ్. ఫోటోలు కొట్టు బాలాజీ, ఫోటోలు కొట్టు. తిందా వైట్ కలర్ వైట్ కలర్దే కొట్టు, నీ ఇష్టం వచ్చింది కొట్టరా. అది ఎట్లున్నాయి నా పండు? వీడైతే మొత్తం జామ పండు లేకనే ఉండే ఎర్రగా. మాతో 2 రోజులు తిరిగినట్టు నాకన్నా నల్లగా అవుతుంది. అట్లా చేస్తాం ఇన్ని మొత్తం మేకప్ వేస్తాం అనమాట బొగ్గుతోని. గైస్, మీకు వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ప్రీవియస్ వీడియోలు చూడుర్రి, ఇంతింత లావి కొట్టినాం, ఇంతింత లావి, తక్కువ లావి కాదు. ఒకటి 12 కిలోలు కొట్టినాం. ఈ వీడియోలో ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, లవ్ యూ టు ఆల్ గైస్.